కంచెర్లపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బాలమ్మ అనే ముసలామిడ పెళ్ళిడికి వచ్చిన తన మనవరాలైన భానుమతితో నివసిస్తూ ఉండేది. భానుమతి శివయ్యకు పరమభక్తురాలు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ ఆయనతోనే పంచుకుంటూ ఉండేది. వాళ్ళిద్దరూ బతకడం కోసం భానుమతి అడవికి వెళ్ళి పండ్లు తీసుకొచ్చి వాటిని అమ్మి బతుకు సాగించేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఎప్పట్లాగే భానుమతి నిద్ర లేచి చకచకా పనులు ముగించుకొని శివయ్య ఫోటో ముందు నిలబడి, అయ్యా శివయ్య, ఇప్పటిదాకా నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. ముందు ముందు కూడా సహాయం చేయి స్వామి అని అంటుంది. అప్పుడే వాళ్ళ బామ్మ బాలమ్మ, ఏం సహాయం చేశాడమ్మా నీ శివయ్య? నీకు 5 సంవత్సరాలు వచ్చాయో లేదో నీ తల్లిదండ్రులిద్దరిని దూరం చేశాడు. నిన్ను పెంచి పెద్ద చేయడానికి నేను పడిన కష్టం ఎంతో అంతో కాదు. అవన్నీ నీకు తెలుసు కదా, నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా. అయినా నువ్వు మాత్రం ఆయన మీద భక్తి చూపించకుండా ఉండవనుకుంటాగా. నాయనమ్మ, ఎందుకలా మాట్లాడుతున్నావు? శివయ్య ఏది చేసినా మన మంచి కోసమే కదా. ఆయనకు అన్నీ తెలుసు, సర్వము తెలిసిన వ్యక్తి. ఆయన చేసింది ఆ సమయంలో అది మనకు తప్పుగా అనిపిస్తుందేమో, కానీ ఆయన చేయాల్సిన కర్తవ్యం ఆయన చేస్తూనే ఉంటాడు. చీమైనా సరే ఆయన ఆజ్ఞ లేకుండా కొట్టదు. సరే, నేను వెళ్ళొస్తానులే అని చెప్పి అక్కడ నుంచి బుట్ట తీసుకొని అడవికి వెళ్తుంది. నాయనమ్మ, అయ్యా శివయ్య, పెళ్లి వయసు వచ్చినా పెళ్లి చేసి ఒక అయ్యి చేతిలో పెట్టే అంత స్తోమత నాకు లేదు. ఆ పిచ్చిది నిన్ను నమ్ముకోనున్నది. నేను పోతే దాని పరిస్థితి ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అని చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుంది. ఇది ఇలా ఉండగా అక్కడ భానుమతి అడవిలో పండ్లు కోసుకొని వాటిని ఊర్లో అమ్ముతూ ఉంటుంది. రావాలమ్మా రావాలి, తాజా తాజా పండ్లు, రావాలమ్మా రావాలి, తాజా తాజా పండ్లు అనుకుంటూ ఉండగా అప్పుడే పరమశివుడు అక్కడికి వచ్చి ఒక సామాన్యమైన పురుషుడి రూపంలోకి మారి ఆమె ముందుకు వెళ్తాడు. ఏం కావాలయ్యా అని అడుగుతుంది. అతను, అమ్మా, నిన్ను చూస్తుంటే నా కూతురులాగా ఉన్నావు, అందుకే అడుగుతున్నాను. చాలా ఆకలిగా ఉంది. నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేవు. తినడానికి కొన్ని పండ్లు ఇస్తావా? కూతురైతే పండ్లతో తండ్రి ఆకలి తీరుస్తుందా? ఇంటికి రండి, మీకు భోజనం పెడతాను. కడుపు నిండా తృప్తిగా తిందురు కాని. అందుకు మనిషి రూపంలో ఉన్న శివయ్య సరే అంటాడు. ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంట్లో బామ్మ ఒక గదిలో పడుకొని ఉంటుంది. భానుమతి, నాయనమ్మ లే, మన ఇంటికి చుట్టాలు వచ్చారు అని పిలుస్తుంది. నాయనమ్మ, నిన్నే, వినపడుతుందా? నాయనమ్మ లే. ఓ నాయనమ్మ, నిన్నే పిలుస్తుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చారు, లే అని అంటుంది. తను ఎంత పిలిచినా అస్సలు ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. ఉలుకు పలుకు లేకుండా బామ్మ అలాగే ఉంటుంది. భానుమతికి భయం వేస్తుంది. భానుమతి నాయనమ్మ ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తుంది. ఆమెకు ఊపిరి ఆడడం లేదని ఆమెకు అర్థమవుతుంది. తను చనిపోయిందని తెలుసుకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది భానుమతి. తను బాధను దిగమింగుకొని వచ్చిన ఆ వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టి ఆయన్ని పంపించాలి అనుకొని హడావిడిగా భోజనం తీసుకువచ్చి అతనికి వడ్డిస్తుంది. శివయ్య భోజనం చేయడానికి ముందు ఆమెతో, ఎవరినమ్మా లోపల పిలుస్తున్నావు? నాయనమ్మ లోపల నిద్రపోతుంది, మీరు భోజనం చేయండి. మరేం పర్వాలేదు, ఆమెను కూడా రమ్మని చెప్పమ్మా. ఆమెను కూడా చూసినట్టు ఉంటుంది. ఆమె ఇప్పుడు పైకి లేచే స్థితిలో లేదండి, మీరు భోజనం చెయ్యండి. అందుకు శివయ్య సరే అని భోజనం చేస్తాడు. భోజనం చేసిన తరువాత ఆమెతో, భోజనం చాలా బాగుందమ్మా, నీకు నీ బామ్మకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. భానుమతి ఏడుస్తూ, నాయనమ్మ నేను వచ్చేస్తున్నా, నాయనమ్మ నాయనమ్మ అంటూ అక్కడికి వెళ్తుంది. బామ్మ నిలబడి ఉండడం చూసి తను చాలా ఆశ్చర్యపోతుంది. నాయనమ్మ, నువ్వు బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను. శివయ్య ఏడి? నా శివయ్య ఏడి? నా ఇంటికి వచ్చాడు, చనిపోయిన నన్ను బ్రతికించాడు, నీ కోసం బతికించాడు. నా శివయ్య ఎక్కడా అంటూ బయటకు వచ్చి చూస్తుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు కనబడుతుంది. దానిని చూసి ఆశ్చర్యపోతారు భానుమతి మరియు నాయనమ్మ. నాయనమ్మ, నాకంతా అయోమయంగా ఉంది. ఒక వ్యక్తి ఆకలిని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఇంటి ముందు ఉన్నట్టుండి ఇంత పెద్ద చెట్టు, అది కూడా మామిడి చెట్టు. ఈ కాలంలో మామిడి పండ్లు ఎక్కడి నుంచి కాస్తాయి? నాకు చాలా భయంగా ఉంది నాయనమ్మ. భయం ఎందుకు నా తల్లి, నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నావు. అందుకే ఆ శివయ్య నీ చేతి వంట తినడానికి వచ్చాడు, తిని వెళ్ళాడు. శివయ్య, నువ్వు ఉన్నావని నిరూపించుకున్నందుకు చాలా కృతజ్ఞతలయ్యా. ఇంక నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా మనవరాలకి తోడు నువ్వు ఉన్నావు అంటూ కన్నీరు గారుస్తుంది. అప్పుడు శివయ్య వాళ్ళని ఆకాశం నుండి చూస్తూ, నా భక్తులకు నేనున్నాను,
నన్ను నమ్మిన వాళ్ళను నేను ఎప్పటికీ మోసం చేయను. నేను ఉన్నాను అని ధైర్యంతో ఉన్న వాళ్ళని నేను ముందుకు తీసుకువెళ్తాను. ఇప్పుడు మీ సమయం ప్రారంభమైంది. మీరు పడిన కష్టాలకు ఇప్పటి నుంచి సుఖాలే వస్తాయి అని వాళ్ళని దీవించి అక్కడి నుంచి మాయమైపోతాడు శివయ్య. నాయనమ్మ భానుమతి ఇద్దరు కూడా ఆ మామిడి పండ్లను కోసి బుట్టలో వేసుకొని అమ్ముతూ ఉంటారు. అలా వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు. సరిగ్గా 2 నెలలు తిరిగేలోపే ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు. అక్కడే ఉంటారు. చాలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. నాయనమ్మ మనసులో, శివయ్య, ఇంకా నా మనవరాలు పెళ్లి కూడా చేశావంటే ఇక నాకు ఏ కోరిక మిగిలి ఉండదు. అది కూడా నువ్వే చేయి స్వామి అని శివయ్యను ప్రార్థిస్తుంది. ఇది ఇలా ఉండగా పిఠాపురం అనే గ్రామంలో శివయ్య భక్తుడు అయిన భానుప్రకాష్ అనే వ్యక్తి ఉంటాడు. అతను శివయ్య ఫోటోతో మాట్లాడుతూ, అయ్యా శివయ్య, ఎంతకాలంగా ఒంటరి జీవితాన్ని గడుపుతాను. పెళ్లి వయసు కూడా దాటిపోతుందని భయం వేస్తుంది. నువ్వు నా గురించి పట్టించుకోవా? నిన్ను నమ్మి మంచి గుణాలు గల అమ్మాయిని నా భార్యగా చేయమని ఎంతో కాలంగా అడుగుతున్నాను. నా మనవి వినవయ్యా. అప్పుడే శివయ్య మళ్ళీ మారు రూపంలో అక్కడికి వచ్చి, ముఖము చూసి జాతకం చెబుతాను, దోషాలకు పరిష్కారం చెబుతాను అని పిలుస్తూ ఉంటాడు. అండి ఇలా రండి అని పిలుస్తాడు. మారు రూపంలో ఉన్న శివయ్య అక్కడికి వెళ్ళి, చెప్పు బాబు, నువ్వు ఎందుకు నన్ను రమ్మన్నావో నాకు బాగా అర్థమైంది. ఒక విషయం గురించి చింతిస్తున్నావు. శివయ్య కనికరిస్తాడని ఎదురు చూస్తున్నావు. భానుప్రకాష్, అవును స్వామి, నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పారు, ఇంట్లోకి రండి స్వామి అని ఆహ్వానిస్తాడు. ఇక ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. మారు రూపంలో ఉన్న శివయ్య, చూడు బాబు, నువ్వు ఏ విషయం గురించి అయితే చింతిస్తున్నావో ఆ కార్యక్రమం నెరవేరాలి అంటే నీకు ఉన్న సకల ఆస్తిని దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. దానికి నీకు ఇష్టమేనా? ఆ మాటలు విన్న భానుప్రకాష్, శివయ్య చెప్తే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను స్వామి. మిమ్మల్ని ఆ సాక్షాత్ శివయ్య నా కోసం పంపించినట్టున్నాడు అని అంటాడు. అందుకు మారు రూపంలో ఉన్న శివయ్య, చూడు బాబు, ఉన్నది మొత్తం అన్నీ దాన ధర్మం చేస్తే నువ్వు చేసుకోబోయే భార్య ఎలా బ్రతుకుతారు? అంతా పరమేశ్వరుని దయ. నారు పోసిన దేవుడు నీరు పోయకుండా ఉంటాడా? ఆయనే చూసుకుంటాడు. అందుకు స్వామి, సరే, తదాస్తు, అంతా నీకు మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుంచి భానుప్రకాష్ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని దాన ధర్మం చేస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తాయి. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పూర్తయిపోతుంది. అప్పుడు మళ్ళీ శివయ్య ఫోటో ముందు నిలబడి, స్వామి శివయ్య, ఆ స్వామీజీ చెప్పినట్టుగానే నేను దాన ధర్మాలన్నీ చేశాను. ఇక తర్వాత ఏం చెయ్యాలో నువ్వే చెప్పు స్వామి అని స్వామికి దండం పెట్టుకొని వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే భానుప్రకాష్ నిద్రలేచి స్వామీజీ ఫోటో ముందు నిలబడి, స్వామి, నిన్న రాత్రి కలలో మీరు కంచర్లపురం గ్రామానికి వెంటనే వెళ్ళమన్నారు. ఎందుకు ఏంటి అనేది చెప్పలేదు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని స్వామి కలలో చెప్పినట్టుగానే కంచర్లపుర గ్రామానికి బయలుదేరతాడు. ఇక అక్కడికి వెళ్ళేటప్పుడు పెళ్లి హడావిడి జరుగుతూ ఉంటుంది. నాయనమ్మ అతన్ని చూసి, బాబు భానుప్రకాష్, త్వరగా రా బాబు, ముహూర్తం దాటిపోతుంది, అమ్మాయి మెడలో తాళి కడుతువు. ఆ మాటలు విన్న అతను చాలా కంగారు పడతాడు. అప్పుడు నాయనమ్మ, బాబు నువ్వేం కంగారు పడద్దు, స్వామి శివయ్య అంతా చెప్పాడు, మీ ఇద్దరికి పెళ్లి చేయడమే ఇక మిగిలింది అని అనడంతో అతను చాలా సంతోషపడతాడు. ఇక వాళ్ళిద్దరికీ ఆ పరమేశ్వరుని దయతో పెళ్లి కూడా జరుగుతుంది. తరువాత ఏం జరిగిందో తర్వాయి భాగంలో చూద్దాం.